నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆశాజనకంగా విశ్వవ్యాప్త కరోనా లెక్కలు. 1% క్రిటికల్ కేసులు. 1 కోటి మందికి పైగా డిశ్చార్జ్. రాష్ట్రంలో వైరస్ విలయ తాండవం. కేసుల రెట్టింపులో దేశంలోనే ప్రథమం. ఆర్టీసీలోనూ కోవిడ్ కలకలం. కడప జోన్లో అత్యధికం. నియంత్రణ చర్యలపై నేడు ఎండీ సమీక్ష. తెలంగాణలో మరో 1610 కరోనా కేసులు. 57,142కి చేరిన బాధితుల సంఖ్య. బీసీసీఐ అధ్యక్షుడిగా ముగిసిన గంగూలీ ప్రస్థానం. సుప్రీం తీర్పు రాకపోవడంతో దాదా తప్పుకునే అవకాశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న వైరస్ సోకిన వ్యాధిగ్రస్తుల్లో కేవలం 1% మందే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వైరస్ బాధితుల్లో 99% మంది సాధారణంగానే కోలుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,66,00,000 మంది వైరస్ బారిన పడగా 6,55,000 మందికి పైనే మృత్యువాత పడ్డారు. మహమ్మారి నుంచి 1,02,00,000 మందికి పైనే కోలుకున్నారు. అమెరికాలో కొత్తగా 59,507 కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 44,31,000 దాటింది. బ్రెజిల్లో తాజాగా 23,579 మంది వైరస్ బారిన పడ్డారు. బాధితుల సంఖ్య 24,43,000 దాటింది. మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య 87,679కి చేరింది. రష్యాలో కొత్తగా 5,635 మంది కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,18,000కి ఎగబాకింది. మృతుల సంఖ్య 13,000 దాటింది. దక్షిణాఫ్రికాలో కొత్తగా మరో 7,096 కేసులు పాజిటివ్గా తేలాయి. ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4,52,000కి చేరగా మొత్తం మరణాల సంఖ్య 6,000 దాటింది. పాకిస్తాన్లో మొత్తం కేసుల సంఖ్య 2,74,000 దాటగా 5,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో మొత్తం బాధితులు 2,26,000 దాటగా మృతుల సంఖ్య 2,965కు ఎగబాకింది. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండగా ఆయా రాష్ట్రాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం బాధితుల సంఖ్య 14,78,922 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 33,368 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 9,46,000 మందికి పైనే కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. మహారాష్ట్రలో కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 3,83,723కి చేరింది. వ్యాధిగ్రస్తుల్లో మరో 227 మంది చనిపోగా ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,883కి చేరింది. వ్యాధి నుంచి 2,21,000కి పైనే కోలుకున్నారు. గుజరాత్ లో కొత్తగా 1,052 కేసులు రాగా మొత్తం బాధితుల సంఖ్య 56,874కి చేరింది. వీరిలో 2,348 మంది చనిపోయారు. రాజస్థాన్లో మరో 1,134 కొత్త కేసులు వెలుగుచూడగా మొత్తం వైరస్ కేసుల సంఖ్య 37,564కి చేరింది. వ్యాధి సోకిన వారిలో ఇప్పటి వరకు 633 మంది మృతి చెందారు. ఢిల్లీలో సోమవారం 613 పాజిటివ్ కేసులు రాగా కోవిడ్ బాధితుల సంఖ్య 1,31,219 దాటింది. బాధితుల్లో 3,827 మంది చనిపోయారు. పశ్చిమ బంగాలో కొత్తగా 2,112 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 60,380కి చేరింది. వ్యాధి సోకిన వారిలో ఇప్పటి వరకు 1,411 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 6,050 కరోనా కేసులు రాగా వైరస్ బాధితుల సంఖ్య 1,03,349కి ఎగబాకింది. వైరస్ సోకిన వారిలో మరో 49 మంది మృతి చెందగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాల సంఖ్య 1,090కి చేరింది. తెలంగాణలో మరో 1,473 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ కేసులతో బాధితుల సంఖ్య 55,532కి చేరింది. బాధితుల్లో మరో 8 మంది చనిపోగా మృతుల సంఖ్య 471కి పెరిగింది. తమిళనాడులో తాజాగా 6,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా బాధితుల సంఖ్య 2,20,000 దాటింది. మరో 77 మంది మృతి చెందగా మరణించిన వారి సంఖ్య 3,571కి చేరింది. కర్ణాటకలోనూ రికార్డు స్థాయిలో కొత్తగా 5,324 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,01,000 దాటింది. కోవిడ్ సోకిన వారిలో మరో 75 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,953కు చేరింది. వ్యాధి నుంచి 37,000కి పైనే కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కల్లోలం 100,000 దాటి 1,00,000 మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా
కేసుల రెట్టింపులో రాష్ట్రమే తొలి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మెట్రో, తొలి శ్రేణి నగరాల తర్వాత వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతంగా తూర్పుగోదావరిని గుర్తించారు. ఈ జిల్లాను కొత్త హాట్స్పాట్గా నీతి ఆయోగ్ గుర్తించింది. రాష్ట్రంలో కరోనా ఆందోళనకరంగా విజృంభిస్తోంది. నిన్న నమోదైన 6,051 కేసులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 1,02,349కి పెరిగింది. కేవలం జులైలోనే 87,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యాంధ్ర వెల్లడించింది. కేసుల సంఖ్య పరంగా దేశంలో 4వ స్థానానికి, రోజువారీ కేసుల వృద్ధిలో 2వ స్థానానికి రాష్ట్రం చేరుకుంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 60% మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచే వస్తున్నాయి. కేసుల డబ్లింగ్ లో మాత్రం ఏపీ మొదటి స్థానంలో ఉంది. నెల క్రితం వరకు ప్రతి 13.2 రోజులకు కేసులు రెట్టింపవగా ఇప్పుడు సుమారు వారానికే రెండింతలవుతున్నాయి. ఢిల్లీలో డబ్లింగ్ రేట్ 13 నుంచి 76.6 రోజులకు పెరగ్గా తెలంగాణలో 7.6 నుంచి 26.8 రోజులకు పెరిగింది. మెట్రోపాలిటన్, అగ్రశ్రేణి నగరాల తర్వాత వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్న ప్రాంతంగా తూర్పుగోదావరి జిల్లా రికార్డులకెక్కింది. జిల్లాలో కొత్తగా 1,210 మందికి వైరస్ సోకగా మొత్తం కేసుల సంఖ్య 14,696కి చేరింది. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే అత్యధికంగా 9,708 యాక్టివ్ కేసులు తూర్పుగోదావరిలోనే ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాలు ఎక్కువ కేసులు పెద్ద నగరాలు, ఆ చుట్టుపక్కల కేంద్రీకృతం కాగా రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాను కరోనా కకావికలం చేస్తోంది. కొత్తగా 910 కేసులు బయటపడగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే 191 మందికి వైరస్ సోకింది. తెనాలి మండలంలో 116, పిడుగురాళ్లలో 84, పొన్నూరులో 53, మాచర్లలో 48, దాచేపల్లిలో 46 కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 12,734కి చేరింది. కడప జిల్లా రాయచోటిలో నిన్న ఒక్కసారిగా 66 మందికి పాజిటివ్ రావడం ఉలికిపాటుకు గురిచేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా కాటుకు గురవుతున్నారు. జిల్లాల మధ్య సర్వీసులు ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు సగటున 5 నుంచి 10 మందికి పాజిటివ్ వచ్చేవి. ఇప్పుడు రోజువారీ సగటు కేసుల సంఖ్య 70కి చేరింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 670 మంది ఆర్టీసీ సిబ్బందికి కరోనా సోకింది. అత్యధికంగా కడప జోన్లో 260 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 71 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఇందులో 31 కడప జోన్లోనివే. కరోనా ఉగ్రానికి ఇప్పటి వరకు 10 మంది సిబ్బంది మరణించారు. వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో ఆర్టీసీ ఎండీ ఇవాళ చర్చించనున్నారు. సిబ్బంది, ప్రయాణికుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై చర్చించనున్నట్టు తెలుస్తోంది. వైరస్ సోకిన సిబ్బందికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. కరోనాపై యుద్ధానికి కావలసిన సన్నద్ధత కోసం లాక్డౌన్ సమయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటే జగన్ మాత్రం ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టుల్లో బిజీగా ఉన్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. దాని పర్యవసానంగానే ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు వదలడం, రోడ్ల మీద చనిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. క్వారంటైన్ సెంటర్లలో అధ్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయని, పీపీఈ కిట్లు లేవంటూ ఫ్రంట్లైన్ వారియర్స్ ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో ఓ మహిళ మరణిస్తే కొన్ని గంటల పాటు బెడ్ మీదే వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కన్న తండ్రి మృతదేహానికి కుమారుడితోనే కరోనా నమూనాలు తీయించడం వివాదాస్పదం అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలగూడలో ప్రసాద్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కరోనా నిర్ధారణ పరీక్ష కోసం నమూనాలు సేకరించేందుకు వైద్య సిబ్బంది అక్కడికి వచ్చారు. కానీ నమూనాలు తీసేందుకు సిద్ధపడలేదు. తండ్రి మరణించిన బాధలో ఉన్నాడనే కనికరం కూడా లేకుండా కుమారుడితోనే స్వాబ్స్ తీయించారు. అప్పటిదాకా అంత్యక్రియలకు అనుమతి లేదని చెప్పడంతో అతను కాదనలేకపోయాడు. నమూనాలు సేకరించి వైద్య సిబ్బందికి అప్పగించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యమని స్థానికుల సహనం వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు ఒక్కరోజే 1610 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 531 మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం బాధితుల సంఖ్య 57,142కు చేరింది. వైరస్తో తాజాగా మరో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 480కి చేరింది. ప్రస్తుతం 13,753 మంది వివిధ ఆసుపత్రులు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 42,909 మంది వైరస్ను జయించారు. కరోనాను తక్కువ అంచనా వేయొద్దని ఎంతగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా అడ్డు లేకుండా విస్తరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత ఎదురుదాడి చేసినా ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు కదలాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా సమయంలోనూ వైకాపా సర్కారుకు ప్రతీకార చర్యలే ముఖ్యమయ్యాయని మండిపడ్డారు. కరోనా పోరాట యోధులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియాలో ఎక్కువ మంది రోజుకు చనిపోవడం గాని, ఎక్కువ మందికి కరోనా వైరస్ రావడం గాని చూస్తే 2వ స్థానంలో మనం ఉన్నాం. ఏ మాత్రం అతి విశ్వాసం పనికి రాదు అని చాలా సార్లు మనం చెప్పాం. కానీ ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టారు. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. సౌత్ ఇండియాలో కూడా మనమే ముందుండడం, అన్ని రాష్ట్రాల్లో కొంత నియంత్రణ చేసుకోగలిగారు. కానీ మన వాళ్ళు అది కూడా చేయకుండా మనం ఏదైనా మాట్లాడితే మన మీద ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా పర్వాలేదు, ముందుకే పోదాం. సైన్యం దేశ సరిహద్దుల్లో ఉండి అందరికీ ఏ విధంగా రక్షణ కవచంగా నిలబడ్డారో, ఈ రోజు కనిపించనటువంటి భయంకరమైన శత్రువు ఈ కరోనా వైరస్. దాంతో మీరు పోరాడుతున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. అలాంటి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళ ప్రాణాలు లెక్కబెట్టుకోకుండా, వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడకుండా ఈరోజు ముందుకొచ్చి పనిచేసి వారికి అండగా నిలబడాలి. ప్రభుత్వం కూడా తక్షణమే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు గాని భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నవారు మానసికంగా కుంగిపోకుండా ఉండేందుకు గుంటూరు జిల్లా అధికారులు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. అడవి తక్కెళ్లపాడులోని కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగులతో శిక్షకుడు పతంజలి శ్రీనివాస్ యోగాసనాలు వేయించారు. కరోనా రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అభిలషించారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన కుమారుడి వివాహం జరిగిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. మొన్ననే మా కుమారుడి వివాహం ఆలూరులో జరుపుకున్నాము. ఈయన సన్నిధికి రావాలని చెప్పేసి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా వర్షాలు పడి రైతన్నులు ప్రతి ఒక్కరు బాగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు ఇంత బ్రహ్మాండమైన ఈ తిరుమలలో భక్తాదులు ఎంతో కొంతపాటిగా వస్తున్నారంటే చాలా ఇది. కాబట్టి ఈ కోవిడ్ మహమ్మారి తరిమి కొట్టాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ అందరూ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పేసి వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాం. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తాను కాపురానికి నోచుకోకపోగా అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నానంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొల్లిపరకు చెందిన యువతిని గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన ఎన్ఆర్ఐకు ఇచ్చి మార్చి 8న పెళ్లి చేశారు. మొదటి రాత్రే మొహం చాటేసిన భర్త ఆ తర్వాత కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరించేవాడని ఆమె తెలిపింది. నిలదీస్తే తాను అమెరికాలో వేరే అబ్బాయితో సహజీవనం చేస్తున్నానంటూ బాంబు పేల్చాడని వాపోయింది. ఈ నెల 21న అమెరికా వెళుతున్నానంటూ మాయమయ్యాడని, విదేశాలకు విమానాలు లేకపోతే ఎలా వెళతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. మోర్ ఓవర్ ఏంటంటే నా హస్బెండ్ నాట్ ఎ మెన్ అండి, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ అండి. సో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఉమెన్. పెళ్ళైన 4th డేనే నేను ఇలాగా ప్రాపర్ మెన్ని కాదు అని చెప్పారండి. మరి అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటే, మా పేరెంట్స్ ని అందరూ మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడుగుతుంటే, సో అందుకని నిన్ను పెళ్లి చేసుకున్నాను.
ఇప్పుడు నా హస్బెండ్ ఎక్కడున్నారో తెలియదండి. నా హస్బెండ్ ఎక్కడున్నా కానీ సరే ఇప్పుడు వచ్చి తన థాట్ ఏంటో నాకు ముందు ఎక్స్ప్రెస్ చేయాలండి. నాకు డివోర్స్ ఇస్తానంటే మాత్రం మేము ఊరుకోమండి. మా పేరెంట్స్ మాట్లాడటానికి వస్తుంటే నన్ను కొడుతున్నారు, వాళ్ళని అడిగినందుకు వాళ్ళని కొడుతున్నారు. మా చిన్న వదిన బాగా కొట్టారు, మా మామయ్య కూడా బాగా కొట్టారండి నన్ను. మా అత్తయ్య ఏమో పక్కన కూర్చుని ఇంకా కొట్టండి ఆ అమ్మాయిని, నా కొడుకు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు, ఇది 50 లక్షలు తెచ్చి తెరగా నా కొడుకుని కొట్టేద్దాం అనుకుంది అని చెప్పి ఆమె ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారండి వాళ్ళని. అబ్బాయి పనికిరాడు అనే విషయం మాకు చెప్పాలి కదా తల్లిదండ్రులు, అబ్బాయి అయినా చెప్పాలి కదా. చెప్పకుండా మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని మమ్మల్ని అల్లరిపాలు చేసేసారు కదా. ఇప్పుడు అబ్బాయి వస్తే కానీ తేలదండి. బాబుతో మాట్లాడదామంటే ఆ బాబు మనతో మాట్లాడలేదు. పెళ్ళైన దగ్గర నుంచి కూడా బాబు మాతో మాట్లాడలేదండి. పాప నాకేం చెప్తుందని చెప్పి నన్ను ఇంటికి రావద్దు అనే కండిషన్ పెట్టారు. అయినా నా పాప కోసం నేను వదలనని చెప్పేసి నేను వెళ్తానే ఉంటున్నాను. పిల్లని మటుకు బాగా వేధించారండి వాళ్ళు. కట్నం అనుకున్న దాని మీద బాగా డిమాండ్ బాగా చేస్తున్నారండి. మేము పోయి అడిగితేనల్లా మాకు రౌడీలు ఉండరో చేస్తారో అని బెదిరిస్తున్నారండి. ఆ పిల్లాడు ఇంట్లో నుంచి అయితే ఎప్పుడైతే పోయాడో అప్పటి నుంచి మరీ ఇంకా ఎక్కువైందండి. విడాకులు మేమెందుకు కోరుకుంటామండి? అమ్మాయి జీవితం బాగుండాలని మేము కోరుకుంటాం, విడాకులు కోరుకోం కదా. ఇంకా తెలియాల్సిన విషయాలు ఉన్నాయా, ఇంత మరి కేసు చేస్తామా అని చెప్పి అడిగినప్పుడు కౌన్సిలింగ్కి ఒప్పుకున్నారు ఆవిడ. కాబట్టి దిశ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. అవతల వర్గాన్ని కూడా ఒకసారి విన్న తర్వాత విషయం ఏంటో చూసుకుని దాని ప్రకారం మనం కేసు చేసి ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేయాలి. దేశం కాని దేశం ఆధ్యాత్మిక యాత్రకు వచ్చారు. తల్లొక చోట, కూతురు ఇంకో చోట ఉండిపోయారు. తెచ్చుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. యాచిద్దామంటే మనసు రాదు, పస్తులు ఉందామంటే ప్రాణం నిలవదు. కరోనా కష్టకాలంలో ఆదుకునే దేవుళ్ల కోసం దీనంగా చూస్తున్నారు. ఉపాధి దారి చూపితే ఎలాగోలా పొట్టపోసుకుందాం అనుకుంటున్న ఓ రష్యా యువతి కన్నీటి కథ ఇది. రష్యాకు చెందిన తల్లి కుమార్తెలు ఒలీవియా, ఎస్తర్ ఫిబ్రవరి 6న భారత్ వచ్చారు. దేశంలోని ఇస్కాన్ ఆలయాలు సందర్శించి తమకు తెలిసిన వెన్నెముక వైద్యం ద్వారా భక్తులకు సేవ చేసుకుందామనుకున్నారు. అయితే అనూహ్యంగా లాక్డౌన్ విధించడంతో పశ్చిమ బంగాల్లో ఉండిపోయారు. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమయ్యాక శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. విదేశీయులకు ప్రస్తుతం దర్శన భాగ్యం లేకపోవడంతో చేతిలో ఉన్న డబ్బులతో తిరుపతిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉత్తర భారతంలోని బృందావనానికి రష్యన్లు ఎక్కువ వస్తారంటూ వారి సాయం కోసం తల్లి ఒలీవియా అక్కడికి వెళ్లింది. అక్కడ వారికి నిరాశ ఎదురైంది. తిరిగి తిరుపతి రాలేక ఆమె అక్కడే ఇరుక్కుపోయారు. తల్లి అక్కడ, కుమార్తె తిరుపతిలో నిలిచిపోయారు. చేతిలో కేవలం ₹1000 మిగిలి ఇబ్బంది పడుతున్న ఎస్తర్కు కపిల తీర్థం వద్ద ఓ వసతి గృహ నిర్వాహకుడు ఆశ్రయమిచ్చారు. తనకు ఫిజియోథెరపీ, చిత్రలేఖనం, అలంకరణలో ప్రావీణ్యం ఉందని, తగిన పని కల్పిస్తే జీవనం సాగిస్తానని ఆమె వేడుకుంటోంది. And I won't do this, I stay here for this side. Because we have very needs. I don't ask about give me money. I'm sorry, please. I do treatment too. I can do treatment spine. I have study for them because my mom is 25 years old, doctor for them. I have 30 years old and I 7 years old have practice with treatment, and I say what is I can help you. I can do for temple, for your God, very beautiful because it's very nice. కరోనా భయం, భాషా సమస్యతో తనను ఎవరూ నమ్మట్లేదని, దయచేసి ఆదుకోవాలని ఎస్తర్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు రేపు భారత్లో అడుగుపెట్టనున్నాయి. తొలి దశలో 5 రఫేళ్లు వస్తూ ఉండగా ఇవి ఆగస్టులో వాయుసేన అమలుపురికి చేరతాయి. ఫ్రాన్స్ నుంచి దాదాపు 7,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో నిన్న సాయంత్రానికి యూఏఈలోని అల్దాఫ్రాకు చేరాయి.
అక్కడి నుంచి రేపు అంబాలాకు చేరుకుంటాయి. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయాన భారత సైన్యానికి దన్నుగా రేపు భారత్లోకి 5 రఫేల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టనున్నాయి. ఫ్రాన్స్ నగరం బోర్డోలోని మెరినాక్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన 5 జెట్లు 10 గంటల ప్రయాణం అనంతరం నిన్న సాయంత్రానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆల్దాఫ్రా వైమానిక స్థావరంలో దిగాయి. అక్కడి నుంచి హర్యానాలోని అంబాలాకు బుధవారం చేరుకోనున్నాయి. మొత్తం 7,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్ జెట్లు గాలిలోనే ఇంధనం నింపుకోనుండగా అందుకోసం ఫ్రాన్స్ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్ విమానాన్ని ఏర్పాటు చేసింది. రఫేల్ కొనుగోలుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా 2016 సెప్టెంబర్లో ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం 36 యుద్ధ విమానాలకు గాను కేంద్రం 50,000 కోట్లు వెచ్చించింది. ఇందులో తొలి విడతగా 5 జెట్లు భారత్కు వస్తున్నాయి. వీటిలో ఒక్క సీటు విహంగాలు 3, జంట సీటు ఉన్న శిక్షణ విమానాలు 2 ఉన్నాయి. వాస్తవానికి ఫ్రాన్స్ 10 రఫేల్ విమానాలను అందజేయగా 5 విమానాలను భారత పైలట్ల శిక్షణకై ఫ్రాన్స్లోనే కొద్ది కాలం ఉంచనున్నారు. వచ్చే ఏడాది చివర్లో అన్ని రఫేళ్లు భారత్కు అందనున్నాయని కేంద్రం తెలిపింది. భారత్ చేరుకోనున్న రఫేళ్లను ఆగస్టులో లాంఛనంగా భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే వీటిపై భారత వైమానిక దళ పైలట్లకు, నిర్వహణ సిబ్బందికి దసో సంస్థ పూర్తి శిక్షణ ఇచ్చింది. వీటిని లద్దాఖ్ ప్రాంతంలో మోహరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లద్దాఖ్ భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ప్రాంతం. ఇక్కడ వాస్తవాధీన రేఖ వెంబడి తమ సార్వభౌమ అధికారానికి దెబ్బ రాకూడదనే లక్ష్యంతో ఇరు దేశాలు ఉన్నాయి. గాల్వన్లో ఘర్షణలకు అదే కారణం. అయితే ఈ ప్రాంతంపై చైనా కన్నేయడం వెనుక మరొక కారణం కూడా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. లద్దాఖ్ భూగర్భంలో దాగిన ఓ సంపద చైనా దురాక్రమణకు కారణంగా నిలుస్తోందని చెబుతున్నారు. ఇంతకీ ఏమిటా సంపద, ఏమా కథ చూద్దాం. అక్సాయ్ చిన్ భారత భూభాగంలో చైనా ఆక్రమించుకున్న ప్రాంతం. ఇక్కడ గడ్డి కూడా మొలవదని 1962లో చైనా యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు. హిమాలయాల చుట్టూ విస్తరించిన అక్సాయ్ చిన్ మాత్రమే కాదు, లద్దాఖ్లోని అనేక ప్రాంతాలను చూస్తే ఎవరికైనా అదే నిజమనిపిస్తుంది. కొండలు, గుట్టలు, లోయలతో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, చలి, మంచులాంటి ప్రతికూల వాతావరణంతో లద్దాఖ్లోని అనేక ప్రాంతాలు నిండి ఉంటాయి. అయితే అక్సాయ్ చిన్ సహా లద్దాఖ్ ప్రాంతం భారీగా చమురు, సహజవాయువు నిల్వలతో నిండి ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. లద్దాఖ్లో భారత్ ఎక్కువ భాగం చైనాతో సరిహద్దు కలిగి ఉంటుంది. అక్సాయ్ చిన్ చైనా ఆక్రమించుకున్న భారత భూభాగమే. ఇది లద్దాఖ్లో భాగంగానే ఉంది. ఇప్పుడు డ్రాగన్ ఆ ప్రాంతంలో దూకుడు పెంచుతూ మరింత ముందుకు చొచ్చుకువచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గల్వాన్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే లద్దాఖ్ ప్రాంతంలో భూగర్భంలో అపారమైన చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నాయని, వాటికోసమే చైనా దురాక్రమణకు యత్నిస్తోందని నిపుణులు అంటున్నారు. ఓఎన్జీసీ, భారత భూ భౌతిక సర్వే సంస్థ, జమ్మూ విశ్వవిద్యాలయం, ఇటలీకి చెందిన ఎనీ అప్స్ట్రీమ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ సంస్థ, పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్కు చెందిన శాస్త్రవేత్తల బృందం లద్దాఖ్లోని పరిస్థితులపై 2018 సెప్టెంబర్లో 77 పేజీల శాస్త్రీయ నివేదిక సమర్పించింది. లద్దాఖ్ హైడ్రోకార్బన్ అన్వేషణకు అనువైన ప్రాంతమని ఈ నివేదికలో పేర్కొన్నారు. అక్కడి భూగర్భంలో ఉన్న హైడ్రోకార్బన్ రాతి నిర్మాణాలు కూడా అవే సూచిస్తున్నాయని ప్రస్తావించారు. ఈటీవీ భారత్తో మాట్లాడిన ఓఎన్జీసీకి చెందిన ఓ సీనియర్ అధికారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. లక్షల సంవత్సరాల క్రితం లద్దాఖ్ ప్రాంతంలో సముద్రం ఉనికిలో ఉండేదని, కాలక్రమంలో అది అంతర్ధానమై హిమాలయాలు ఏర్పడ్డాయని తెలిపారు. అందువల్ల అక్కడి భూగర్భంలో హైడ్రోకార్బన్ నిల్వలకు ఆస్కారముందని వెల్లడించారు. భారత్, చైనా రెండూ చమురును ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. భారత్ 82%, చైనా 77% చమురు దిగుమతులపై ఆధారపడ్డాయి. లద్దాఖ్ ప్రాంతంలో చమురు నిల్వలను దృష్టిలో ఉంచుకునే అక్కడ ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోందన్న వాదన వినిపిస్తోంది. భవిష్యత్లో అక్కడ చమురు నిల్వల కోసం పరిశోధనలు చేసి వాటిని వెలికి తీసుకోవచ్చనే కోణంలో భారత్, చైనా ఆలోచిస్తున్నాయని భావిస్తున్నారు. అయితే అత్యంత ఎత్తులో తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలవైన లద్దాఖ్లో చమురు అన్వేషణ, వెలికితీత చాలా కష్టసాధ్యమనే వాదన కూడా వినిపిస్తోంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధ్యక్షుడిగా 9 మాసాల పాటు సాగిన సౌరవ్ గంగూలీ ప్రస్థానం లోధా కమిటీ నిబంధనల మేరకు నేటితో ముగియనుంది. ఇప్పటికే పలువురు బీసీసీఐ పదవుల నుంచి వైదొలగ్గా బోర్డు పాలనాపరమైన ఇబ్బందుల్లోకి జారుకోనుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై తక్కువ సమయంలోనే తన సమర్థతను చాటుకున్న సౌరవ్ గంగూలీ 9 నెలల్లోనే జస్టిస్ లోధా నిబంధనల మేరకు దిగిపోనున్నారు. గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన జైషా సైతం పదవి నుంచి తప్పుకోనున్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు మహిం వర్మ 4 నెలల కిందటే తన పదవికి రాజీనామా చేయగా బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీం ఇటీవలే తమ పదవుల నుంచి దిగిపోయారు. ఫలితంగా బీసీసీఐ మరోసారి పాలనాపరంగా సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. 5 ఏళ్లకు పైగా బెంగాల్ క్రికెట్ సంఘం పదవుల్లో నిర్వర్తించిన గంగూలీ గత ఏడాది అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడయ్యాడు. అయితే బోర్డు నిబంధనల ప్రకారం అతడు 9 నెలలే పదవిలో ఉంటాడన్నది నాడే నిర్ణయమైపోయింది. దీనికి ప్రధాన కారణం 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ అనంతరం బోర్డును గాడిలో పెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అమల్లోకి తెచ్చిన నిబంధనల ప్రకారం బీసీసీఐ లేదా దాని అనుబంధ క్రికెట్ సంఘాల్లో వరుసగా 6 ఏళ్ల పాటు పదవిలో ఉన్న వ్యక్తి 3 ఏళ్లు తప్పనిసరిగా విరామం తీసుకోవాలి. ఈ నిబంధన ప్రకారం 5 ఏళ్లకు పైగా బెంగాల్ క్రికెట్ సంఘం పదవుల్లో ఉన్న గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా 9 నెలలకు మించి కొనసాగే అవకాశం లేకపోయింది. కార్యదర్శిగా జైషా పరిస్థితి కూడా అంతేకాలం పాటు ఆ పదవిలో ఉండేందుకు అవకాశం ఉంది. లోధా నిబంధనల్లో కొన్ని బోర్డు పాలనకు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో వాటిలో మార్పునకు గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ కార్యవర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్పై వెంటనే విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేయలేదు. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. అయితే కోర్టు ఈ పిటిషన్పై విచారించే వరకు గంగూలీ, జైషా తమ పదవుల్లో కొనసాగవచ్చని కొందరు న్యాయ నిపుణులు అంటుండగా మరికొందరు మంగళవారం నుంచే బాధ్యతల నుంచి తప్పుకోవాలని అంటున్నారు. దీనిపై సౌరవ్, జైషా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎదురు చూడాలి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య కేసులో ప్రముఖ నిర్మాత మహేష్ భట్ విచారణకు హాజరయ్యారు. ముంబైలోని శాంటాక్రూజ్ పోలీస్ స్టేషన్లో డిప్యూటీ కమిషనర్ అభిషేక్ త్రిముఖే ఎదుట ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. మహేష్ భట్తో పాటు దర్శకుడు కరణ్ జోహార్, మేనేజర్ కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదివారం కోరారు. నటి కంగనా రనౌత్ను కూడా వాంగ్మూలం రికార్డు చేసేందుకు రావాలని సూచించారు. బాలీవుడ్లోని బంధు ప్రీతి వల్లే సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడినట్లు కంగనా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఓ పోలీసు బృందాన్ని పంపించి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోవాలని కంగనా పోలీసులను కోరారు. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులను పోలీసులు ప్రశ్నించారు. సుశాంత్ సింగ్ జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.